Some friends who trained at Pragati Innovation Hub are back and they are planning a surprise and gift to the hub. Let's invite the team members. ఏమిటో ఈ బిజీ లైఫ్, ఎప్పుడు చూసినా వర్క్ స్ట్రెస్, వర్క్ వర్క్ వర్క్. అసలు వర్క్ తప్పించి వేరే ప్రపంచమే లేకుండా అయిపోయింది. మమ్మీ డాడీతో కూడా మాట్లాడే టైం లేకుండా అయిపోయింది, ఫ్రెండ్స్ని కలిసే టైం లేకుండా అయిపోయింది. కనీసం ఇది ఒక్కరోజైనా పార్క్లో కూర్చొని రిలాక్స్ అయిదాం కొంచెం ఈ బిజీ లైఫ్ నుంచి. ఎంత ఎదిగిపోయినా కానీ ఈ లైఫ్ మాత్రం చాలా నేర్పించిన. ఎప్పుడు ఉరుకుల పరుగుల జీవితంతో లైఫ్కి అర్థం లేకుండా అయిపోతుంది. ఒక్కసారి కూడా ఫ్రెండ్స్ని కలిసే ఛాన్స్ వస్తలేదు, పేరెంట్స్తో చక్కగా మాట్లాడే ఛాన్స్ వస్తలేదు. ఏమిటో ఈ లైఫ్. సరే, ఇప్పుడైనా కొంచెం రిలాక్స్ అయిదాం. ఈ పార్కులో ఉన్నంత చల్లగాలి, ఈ హ్యాపీనెస్ ఇంకెక్కడ ఉండదేమో. ఇంత రిలాక్స్ ఫీల్ వచ్చే ప్లేసే నాకు ఈ పార్క్. వావ్, చాలా ప్రశాంతంగా ఉంది. అరే, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా, తెలిసినట్టుగా, బాగా పరిచయం ఉన్నట్టుగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీరు ప్రగతి ఇన్నోవేషన్ హబ్లో ఏమైనా ట్రైనింగ్స్ తీసుకున్నారా? అవును, నేను ప్రగతి ఇన్నోవేషన్ హబ్లో చాలా ట్రైనింగ్స్ తీసుకున్నాను. స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్, సింగింగ్ అన్నీ. కానీ మీరు ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది. నాకు కూడా మీ వాయిస్ చాలా తెలిసిన వాయిస్లా అనిపించింది, అందుకే మిమ్మల్ని పిలిచాను. ఓకే, కెన్ యూ ప్లీజ్? ఎస్, నా పేరు అనుజ. నేను కూడా ప్రగతిలో స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ తీసుకున్నాను. మీకు గుర్తుందా? అను అక్క, నువ్వా? ఎస్, అక్క నేనక్క, నాగలక్ష్మి అక్క, మీ చెల్లి. అప్పుడు చాలా ఎలా అంటే నువ్వు నాతోటి మాట్లాడి మనం ఫ్యూచర్లో కూడా ఇలానే ఉందామని చెప్పేదాన్ని. గుర్తులేదా అక్క? నేను నిజమే, అప్పుడు మాట్లాడుకున్నాం, కానీ ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత గుర్తుపట్టడమే కష్టమైపోయింది. అప్పుడు మనం కలిసి స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ లో టాపర్స్ గా ఉన్నాం మన బ్యాచ్ కి. అవును, అండ్ గ్రూప్ డిస్కషన్స్ కూడా చాలా క్రేజీ అయ్యేవి కదా. ఇద్దరికి గొడవ కూడా బాగానే అయ్యేది డిబేట్ లో. అదే కదా, మనల్ని ఆపడానికి సార్ చాలా కష్టపడ్డారులే ఆ టైంలో. నిజమే. ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? నేను ఇక్కడ యాక్చువల్లీ విజయవాడ, నేను ఒక మీటింగ్ పర్పస్ మీద వచ్చానక్క. నేను ఢిల్లీలో లాయర్గా వర్క్ చేస్తాను కోర్టులో. ఓ, అప్పుడు అసలు క్లాస్ లో మాట్లాడేదానివే కాదు, ఇప్పుడేమో లాయర్ గా వర్క్ చేస్తున్నావు అంటే చాలా మాట్లాడాల్సిందే. ఎలా నేర్చుకున్నావు మరి? బేసికలీ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్. బాగా అలసిపోయాను కొంచెం. అవునక్క, నువ్వేం చేస్తున్నావు? తీసుకుందాం. నేను ఇక్కడే ఈ సిటీలోనే ఒక కంపెనీలో సీనియర్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. అది కూడా మన ఇన్నోవేషన్ హబ్ వల్లే. అక్కడ నేర్పిన జాబ్ స్కిల్స్. ఎంత మందిని టార్చర్ చేస్తున్నావు అక్క రోజు? లేదు, ఒకసారి అటు విను. ఆ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. ఏమైనా రైట్, కరెక్టే. ఈ వాయిస్ నాగవేణి లాగా అనిపించింది. కరెక్టో కాదో కానీ ఒకసారి అల్లి అడగొచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సిస్టర్ చెప్పండి. మీ పేరు నాగవేణి కదా? సిస్టర్ మీరెవరో నాకు తెలీదు, బట్ నా నేమ్ మీకు ఎలా తెలుసు? నాకు బాగా తెలుసు, ఎందుకంటే ప్రగతి ఇన్నోవేషన్ హబ్ లో ఇంగ్లీష్ కోర్స్ చేసేటప్పుడు రోజు అక్క ఈ డౌట్, అక్క ఆ డౌట్ అని కాల్ చేసేదాన్ని కదా. ఓ అను, మీరా? బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానక్క. ప్రజెంట్ నేను ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ గా వర్క్ చేస్తున్నాను. ఓ, క్లాస్ లో ఎంత సైలెంట్ గా ఉండేదాన్ని కదా, నన్ను గుర్తుపట్టావా? చూసారా మన ప్రగతి ఇన్నోవేషన్ హబ్ స్టూడెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందో. అదే కదా అక్క, నైస్. చాలా మంచి మంచి వర్క్స్ చేస్తున్నాను. అప్పుడు మాట్లాడడమే రాదు, అప్పుడు భయపడేదానివి. అక్క నేను ఎవరితో మాట్లాడినాక నీకు ఒక్కదానికే చేస్తాను, మిగతా ఎవరికి చేయాలన్నా భయం అనేదానివి. మరి హెచ్ఆర్ గా ఇంతమందితో ఎలా డీల్ చేయడానికి కాన్ఫిడెన్స్ వచ్చింది? అవునక్క, ఒకప్పుడు నేను అనుకునేదాన్ని నాకున్న తెలివికి నేను ఎదగగలనా అని. కానీ నా ఎదుగుదలకి ప్రగతి ఇన్నోవేషన్ హబ్ చాలా సహకరించింది అక్క. ఓ నైస్. అనుజాక, నాకు అది కాదక్క, నువ్వు మేనేజర్ అన్నావు, ఇప్పుడు కూడా యాంగర్ మేనేజ్మెంట్స్ అలానే ఉన్నాయా లేకపోతే తగ్గాయా?
అప్పటితో పోలిస్తే కొంచెం పర్లేదు, కానీ మన ప్రగతి నాకు అన్ని స్కిల్స్ నేర్పింది. యాంగర్ మేనేజ్మెంట్ లో మాత్రం కొంచెం ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. మళ్ళీ ప్రగతికి వెళ్ళాల్సిందే. చూద్దాం. వెళ్దాంలే అక్క. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ మన ప్రగతి ఇన్నోవేషన్ హబ్ కదా. ప్లేస్ ఎంత గ్రీనరీ అన్ని వావ్, అసలు వావ్. ఆఫ్టర్ ఈ వావ్ ఎక్కడో విన్నట్టుంది కదా. అదే కదా, సేమ్ మన భాష కూడా ఒకరు చెప్పేటోళ్ళు. ఈ వావ్ వావ్ అని విని విని వావ్ అంటే తనే గుర్తొస్తుంది. యా, నాగవేణి ఒకసారి వెళ్ళి అడుగు ఎవరో తను, తెలుసుకుందాం. ఆ నాగలక్ష్మి నాకు కూడా గుర్తొస్తున్నట్టుంది, కానీ కానీ ఎందుకో స్ట్రైక్ అవ్వట్లేదు. చూద్దాం. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. ఏ హాయ్, వాట్స్ యువర్ నేమ్ సిస్టర్? మై నేమ్ ఇస్ శ్రవంతి. మీరు నాగవేణియే కదా? శ్రవంతి, మీకు నేను ఎలా తెలుసు? వావ్, అలా తెలుసు కదా శ్రవంతి. మనం ఒకే దగ్గర ఉండే వాళ్ళం కదా, గుర్తుందా? అవును శ్రవంతి, ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ప్రజెంట్? డాన్స్ మాస్టర్ గా వర్క్ చేస్తున్నా. ఓ మై గాడ్. ఇప్పుడు ఏంటి ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? నేను ఢిల్లీలో కోర్టులో అడ్వకేట్ గా వర్క్ చేస్తున్నా. ఒక బిజినెస్ మీటింగ్ వినా విజయవాడ రావడం జరిగింది. సో మా ఫ్రెండ్ ఈ పార్క్ బాగుంటుందని సజెస్ట్ చేశాడు. సీరియస్లీ పార్క్ లో మీరు అందరు కలిసారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. చూసారా, హ్యాపీగా ఉంది. మనం ప్రకృతి కూడా డాన్స్ చెయ్యరు ఎవరు, డాన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు, కానీ శ్రవంతి డాన్స్ టీచర్ అయింది. చూసారా హౌ. అది మన ప్రగతి ఇన్నోవేషన్ హబ్ కున్న స్పెషాలిటీ. మనం దేంట్లో తక్కువ కదని ప్రతి క్షణం ప్రతి మూమెంట్ ప్రూవ్ చేస్తూనే ఉంది. రైట్. ఇదే కాదు, ఈ మధ్య నేను విన్నాను ప్రగతి ఇన్నోవేషన్ హబ్ కి యానివర్సరీ జరుగుతుంది 23rd అని. నాకు నాగార్జున సార్ కాల్ చేశారు. యాజ్ వెల్ నాకు శివ అన్న గుర్తున్నారా, సింగర్ శివ. అక్కడనే మ్యూజిక్ నేర్చుకొని అక్కడనే ట్రైనర్ గా ఉన్నాడు చూడండి. శివ పాటలు ఎందుకు గుర్తుండవు? సేమ్ కార్తిక్ వాయిస్ కదా అన్నది. ఎస్, ఆ వాయిస్ కి ఇంకా పాలిష్ చేసి మ్యూజిక్ టీచర్ అయినట్టున్నాడు. యా, అక్కడే ట్రైనింగ్ తీసుకొని అక్కడనే మ్యూజిక్ టీచర్ అయ్యారు అతను. మ్యూజిక్ ఇంతకు ముందు మ్యూజిక్ కోర్స్ లేదు కదా, కానీ లాంచ్ చేశారు కదా. మన ప్రగతి దేంట్లో తగ్గేదే అన్నట్టు లాంచ్ చేస్తుంది కదా. అందుకే ఇప్పుడు కోప్పడ్డం కాకుండా కొంచెం టచ్ లో ఉండాలి, ఆన్లైన్ లో ఉండాలి. అది నిజమే. అంటే డౌట్ అను అక్క. ఏంటమ్మా? మొదట మన ప్రగతి ఇన్నోవేషన్ హబ్ ఆన్లైన్ లోనే కదా కోర్సెస్ కండక్ట్ చేసేది. ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నారు, ఇప్పుడు కూడా ఆన్లైన్ లో కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే విలేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా మన కోర్సెస్ అందుబాటులోకి రావాలని వాళ్ళు ఆన్లైన్ లో కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. బట్ ఈ మ్యూజిక్ కోర్సే నేను మిస్ అయ్యాను ఎలాగో. నువ్వు అన్ని మిస్ అవుతాలే. అండ్ అదే కాకుండా నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ కి నేను ఇది సజెస్ట్ చేశాను. వాళ్ళు కూడా ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అవును, నేను కూడా స్టార్టింగ్ లో కొంతమందికి చెప్పడం జరిగింది దీని గురించి. వాళ్ళు కూడా వెళ్తాం, కాంటాక్ట్ అవుతాం అన్నారు. అండ్ మేబీ చాలా మందికి ఉపయోగపడి ఉంటుంది కూడా. మనం యానివర్సరీకి వెళ్దామా అయితే? ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే ఇంకొకటి తెలుసా, ప్రగతి ప్రామిస్ చేసినట్టే అక్కడ ఎంప్లాయ్మెంట్స్ కూడా ఇస్తుంది అక్క. అందుకని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వల్లనే కదా శివాన్నకు అంత మంచి ఛాన్స్ వచ్చింది. నిజమా? మళ్ళీ అక్కడనే వర్క్ చేస్తున్నాను. వావ్, అయితే మన ప్రగతి ఎంప్లాయ్మెంట్ లోను, యాక్టివిటీస్ లోను, స్కిల్స్ లోను ఎందులోనూ తగ్గట్లేదు అనమాట. యా, బి లైక్ తగ్గేదే. ఏదైనా మన విజువల్ ఇంపైర్డ్ కోసం, స్ట్రగుల్ అయ్యే పీపుల్ కోసం ప్రగతి ముందు ఉంటుంది అన్న మాట. అదే కాకుండా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తను ఎకనామికలీ వీకర్ సెక్షన్ కి చెందిన అమ్మాయి అనమాట. కనీసం ఫోన్ కొనడానికి కూడా మనీ లేవు, బుక్స్ కొనడానికి కూడా మనీ లేవు. అప్పుడు నేను ప్రగతిని సజెస్ట్ చేశాను. ఫస్ట్ లో షీ వాజ్ బి లైక్ అవునా అక్క, అసలు ఇది వర్కౌట్ అయిద్దా అని అన్నది. బట్ ఇప్పుడు ఒక మంచి పెద్ద కాలేజ్లో తను చదువుకుంటుంది తెలుసా. ప్రగతి అలా హెల్ప్ చేసింది అమ్మాయికి. It's very great achievement of Pragati Innovation Hub. Yes. So I'm very happy to be the part of Pragati Innovation Hub. Actually, it is very proud for us. Yes. So అయితే మనందరం ఖచ్చితంగా వెళ్ళాలి ఈసారి యానివర్సరీకి. పక్కా వెళ్దాం అక్క. అక్క కన్నా ఒక చిన్న ఏమంటారు ఒకటి చెప్పాలక్క, అనుజ అక్క. ఏంటమ్మా? కొంచెం ప్లీజ్ అక్కడ కోపం తగ్గించుకోవా. అంటే వేరే వాళ్ళు కూడా ఉంటారు, మన ఇద్దరం అక్కడ గొడవ పడ్డాం అనుకో అందరూ వెళ్ళిపోతారు.
మన ప్రగతికి వెళ్తే ఆటోమేటిక్ గా కూల్ అయిపోతాం, ఎందుకంటే మన పాత బ్యాచ్మేట్స్ అందరినీ కలుస్తాం కదా. ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటది అక్కడ. ఎంతమంది బ్యాచ్మేట్స్ ని కలిసినా నువ్వు నేను కలిస్తే మాత్రం మన పాత మెమరీస్ ఎప్పుడు అలాగే ఉంటాయి. యా అను అక్క, నాగలక్ష్మి, నువ్వు ఏదైనా సరే మనం అందరం ఇక్కడ మీట్ అవడానికి ప్రకృతి కూడా మనకి సహాయం చేసింది కదా. అదే కదా, Yes. నేను ఎక్కడో ఢిల్లీలో కదా. వర్క్ చేసే అమ్మాయి ఇక్కడికి వచ్చాను, అది కూడా ఈ పార్క్ వచ్చాను మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడం వల్ల. ఆఫీస్ రోజంతా ఆఫీస్ లో తప్ప బయటకి ఎక్కడికి వెళ్ళడానికి టైం లేకపోయినా నేను పార్క్ వచ్చాను అంటే మనం యానివర్సరీకి వెళ్ళాలని డిసైడ్ కావడానికి ఇదంతా జరిగింది. అంతే కదా, 10 years తర్వాత కలిసాం కానీ కొంతమంది మారారు, కొంతమంది కోపం మారలేదు. ఓకే, ఇట్స్ ఫైన్. కానీ ఎలా ఉన్నా మా అనుజక్క తోపు అంతే. థ్యాంక్ యూ. ఇదంతా ప్రగతి ఇన్నోవేషన్ హబ్ వల్లే, వాళ్ళు ఇచ్చిన కానీ కాన్ఫిడెన్స్. మనకు ప్రగతి ఇన్నోవేషన్ హబ్ కాన్ఫిడెన్స్ స్కిల్స్ తో పాటు మంచి ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ అండ్ మంచి గోల్డెన్ లాంటి ఫ్రెండ్స్ ఇస్తారు. ఇస్తుంది. యా, లైక్ డైమండ్స్. Yes, that's true. సరే అన్న అక్క, మనం యానివర్సరీ ఖచ్చితంగా వెళ్ళాలి. ఈసారి వర్క్స్ అన్ని పోస్ట్పోన్ చేసేసుకోండి. ఇప్పుడే చేసుకుంటాను, స్కెడ్యూల్ మొత్తం చేంజ్ చేయాల్సిందే. నేను కూడా నా ఫ్లైట్ ని కొంచెం డిలే చేసేస్తాను, వెళ్తాంలే ఢిల్లీకి తర్వాత. వెళ్ళాలి Yes. మనమైతే. Yes. ఓకే, మనం అందరం యానివర్సరీలో కలుద్దాం. బాయ్. Bye Bye guys. Bye. బాయ్ బాయ్. సో చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ 10 years వాళ్ళు కలిసినా కానీ ఎంత మంచిగా మాట్లాడుకున్నారు, వాళ్ళ పాత మెమొరీస్ని గుర్తు చేసుకున్నారు. ఆ కనెక్టివిటీ ఇచ్చింది మన ప్రగతి ఇన్నోవేషన్ హబ్బే కదా. అండ్ ఈ స్కిట్ మేము ప్లాన్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత ప్రగతి ఇన్నోవేషన్ హబ్ ఇంతే మంచిగా పైకి ఎదగాలి, ఇంతమందికి ఆశ్రయం ఇవ్వాలి అండ్ అందరికీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. విలేజెస్ నుంచి అర్బన్ ఏరియా వారికి అందరికీ మనం ఆపర్చునిటీస్ ఇవ్వాలి, అందరూ ఒకటే సమాజంలో అనేది మా ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ బిజీ లైఫ్లో ఈ ఫ్రెండ్స్ని చూశారు కదా, సో నాకు తెలిసి మీకు కూడా మీ ఎవరో ఒక ఫ్రెండ్ అయితే గుర్తుకొచ్చే ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ గైస్.